तटिल्लेखा तन्वीं तपनशशि वैश्वानरमयीं निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां मुदितमलमायेन मनसा मुदिता महान्तः पश्यन्तो ददति परमाह्लादलहरी। 11వ అధ్యాయం శ్రీపాద ప్రభువుల తత్వం. శ్రీపాదులకు 3 ఏళ్లు. ఆ మరునాడు సుబ్బయ్య శ్రేష్ఠి శ్రీపాదుల దత్తతత్వాన్ని ఇలా వివరించారు. సుమతీ మహారాణి అనసూయామాతతో సమానమైన స్థితిలో ఉండటం వల్ల శ్రీపాదులు ఆమె గర్భంలో జన్మించారు. వారు మాతాపితల సంయోగం వల్ల కాక యోగనిష్ఠులైన రాజశర్మ సుమతి నేత్రాల నుండి యోగజ్యోతులు ప్రభవించి వాటి సంయోగం వల్ల జన్మించారు. వేరువేరు దేవతలను ఆరాధించేటప్పుడు ఆయా దేవతలలో దత్తప్రభు చైతన్యం ప్రతిబింబించి ఒక కొత్త చైతన్యంగా మార్పు పొంది సాధకుల కోరికలను నెరవేరుస్తుంది. దత్తప్రభువునే ఆశ్రయించినట్లయితే ఏ దేవతలతో ఎంత మేరకు ఏ పనిని నిర్వర్తింపచేయాలో వారే నిర్ణయించి ఆ నిర్ణయం మేరకు ఆ పనిని జరిపించి సాధకుని కంటికి రెప్పలా కాపాడుతారు. శ్రీ దత్తప్రభువు సగుణ నిర్గుణ తత్వాలకు అతీతము ఆధారభూతము అయిన పరమతత్వము. అదే ఆదితత్వం, ఆద్యంతరహిత తత్వం. దత్త పంచకం. ఒకసారి బాపనార్యుల వారు శ్రీపాదుల్ని నీవు దత్తుడివా దత్త ఉపాసకుడివా అని అడిగారు. దానికి వారు నేను దత్తుడను అని చెప్పినప్పుడు దత్తుణ్ణే అవుతున్నాను, నేను దత్త ఉపాసకుడును అని చెప్పినప్పుడు దత్త ఉపాసకుణ్ణే అవుతున్నాను, నేను శ్రీపాదుడను అని చెప్పినప్పుడు శ్రీపాదుడనే అవుతున్నాను, నేను ఏది సంకల్పించినా అదే అవుతాను, అదే జరుగుతుంది అని చెప్పారు. తాతగారికి ఇదంతా అయోమయంగా ఉంది. శ్రీపాదులు మెల్లగా వారి కనుబొమల మధ్య తాకటంతో బాపనార్యులకి మొదట హిమాలయాల్లో బాబాజీ, వారు ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చెయ్యటం, తరువాత శ్రీపాదులు వారి రూపం కుక్కుటేశ్వరాలయంలో స్వయంభూ దత్తునిలో లీనమవటం, దానిలో నుండి అవధూత స్వరూపం బయటకు రావటం, ఆ రూపం సుమతి ఒడిలో పసిపిల్లవాడిలా మారటం, 16 ఏళ్ల ప్రాయపు శ్రీపాదునిలా కనిపించి తరువాత ముమ్మూర్తులా తనను పోలిన స్వరూపం ఏవో 2 పవిత్ర నదుల సంగమంలో శిష్యులతో స్నానం చేసి నన్ను నృసింహ సరస్వతి అంటారు, ఇది గంధర్వపురం అని చెప్పి నదిలో అంగవస్త్రం విసిరివేయటం, దానిపై కూర్చొని శ్రీశైలం దగ్గర ఉన్న కదలీవనానికి వెళ్లటం, అక్కడ కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేశాక కౌపీనధారి అయిన ముసలివారిలా కనిపించి తాము స్వామి సమర్థ అని చెప్పి శరీరత్యాగం చేశాక ప్రాణశక్తిని ఒక రావి చెట్టులోనూ దివ్యాత్మని మల్లికార్జునులోనూ లీనం చేయటము వరుసగా ఒక సంఘటన తరువాత ఒక సంఘటన కళ్ల ముందు కనిపించాయి. శ్రీపాదుల అమోఘ సంకల్ప మహిమ. తరువాత కొద్దిసేపటికి బాపనార్యులు కళ్ళు తెరచి తమకెదురుగా అమాయకమైన ముఖంతో కూర్చున్న శ్రీపాదులను చూసి వారిని తనివి తీరా గుండెలకు హత్తుకున్నారు. తరువాత కొద్దిసేపటికి అగ్నిహోత్ర కార్యక్రమం చేయటం మొదలుపెట్టారు. వారు అగ్ని ప్రజ్వలింపచేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అగ్నికుండంలో సమితలని ఉంచి వేదమంత్రాలను చదువుతూ ఉంటే అగ్ని తనంతట తానే ప్రజ్వరిల్లుతుంది. కాని ఆ రోజు ఎన్నిమార్లు ప్రయత్నించినా అగ్ని సృష్టి జరగలేదు. అప్పుడు శ్రీపాదులు, ఓయి అగ్నిదేవ, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, తాతగారి దైవకార్యానికి ఆటంకం కలిగించకు అని ఆదేశించిన వెంటనే అగ్ని సృష్టి అయ్యింది. కలశం నుండి నీళ్లు తీసుకుని శ్రీపాదులు అగ్నికుండంలో పోస్తే అది నెయ్యి వేసినట్లుగా మరింతగా ప్రజ్వరిల్లసాగింది. తాత, నా సంకల్పం లేనిదే బాపనార్యుల వంటి మహాతపస్వి కూడా అగ్నిని సృష్టించలేరు. నా సంకల్పంలో మార్పు జరిగితే ధనవంతులైన శ్రేష్ఠి వర్మగార్లు నిలువ నీడలేని నిరుపేదలు కాగలరు. నన్నాశ్రయించిన భక్తునికి ఏది కోరినా ఇవ్వగలను. కాని అంతటి ఉన్నత శక్తిని ఆ భక్తుడు నిలుపుకుంటాడా లేదా, జనుల శ్రేయస్సు కొరకు ఉపయోగిస్తాడా లేదా అని పరీక్షించిన తర్వాతనే ఇస్తాను. ఈ పీఠికాపుర అగ్రహారంలో
అడుగు పెట్టడానికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. నా అవతరణలో నాతో మీరు సమకాలికులుగా ఉండటం గొప్ప విశేషం అని చెప్పారు. బీరపంట. ఆ మరునాడు వర్మగారు తమ భూములను చూపించడానికి శ్రీపాదులను తీసుకుని వెళ్లారు. ఆ భూములలో అన్ని రకాల పంటలు పండుతాయి, కాని బీరకాయలు మాత్రం పిందెలు కూడా రావు, వస్తే ఎండిపోతాయి. ఒకవేళ పెద్ద కాయలు అయితే నోటిలో పెట్టుకోలేనంత చేదు అని వర్మగారు చెప్పారు. ఆ భూమి తమ పాదస్పర్శకై తప్పించి ఉండదని, ఆ రోజున భూమి తల్లి కోరిక నెరవేరటంతో ఇకపై చక్కటి బీరపంట వస్తుందని శ్రీపాదులు చెప్పారు. చిత్రం. ఆ రోజు నుండి ఆ నేలలో మంచి రుచి కలిగిన బీరకాయలు విపరీతంగా పండాయి. చిత్ర విచిత్రాల చిత్రాడ. ఇంతలో కొంతమంది చెంచు యువతీ యువకులు అక్కడికి వచ్చారు. శ్రీపాదులు నవ్వుతూ వాళ్ళు నరసింహావతారానికి సంబంధించిన వాళ్ళు అని, నృసింహుడి భక్తులని, అందువల్ల నృసింహ దర్శనం కావాలి అనుకుంటే వాళ్ళు చేయించగలరు అని వర్మగారితో చెప్పారు. వర్మగారు కూడా నవ్వుతూనే వాళ్ళని నృసింహుడి జాడ మీకు తెలుసా అని ప్రశ్నించారు. అదేమంత భాగ్యం! సింహపు తల, మనిషి శరీరంతో ఒకడు మా సోదరి చెంచులక్ష్మిపై మరులు కొన్నాడు. త్వరలో వారికి వివాహం జరిపిస్తాం, ఇద్దరిని ఇప్పుడే తీసుకుని వస్తాం అని చెప్పి వాళ్ళు వెళ్లారు. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న నన్ను శ్రీపాదులు పిలిచారు. మన ఇక్కడ నన్ను అంటే ఇంతకుముందు అధ్యాయంలో అది మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ కథంతా శ్రీ శంకర భట్టు గారికి సుబ్బయ్య శ్రేష్ఠి చెప్తున్నాడు. సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణి, బిల్వమంగళుడు ఇవన్నీ అంతకుముందు అధ్యాయంలో వచ్చాయి. అవి ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకోవాలి. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న నన్ను శ్రీపాదులు పిలిచారు. భూములకి అడ్డంగా ఎవరో ఇద్దరు యువతీ యువకులు అటుపక్కగా వస్తూ కనిపించారు. దగ్గరకు రాగా వాళ్ళు చింతామణి, బిల్వమంగళులే. వాళ్ళు గురువాయూరులో శ్రీకృష్ణుని సేవించి కురూరమ్మ అనే మహాయోగి దర్శనం చేసుకుంటే ఆమె శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తూ అని దీవించారు. ఆ ఆశీసు ఫలించి వారిద్దరూ ఇక్కడికి చేరారు. శ్రీపాదులు నన్ను చితులను పోగుచేసి మంట చేయమని ఆదేశించారు. ఆ మంట ప్రజ్వరిల్లుతుంటే వాళ్ళిద్దరూ తమ శరీరాలే దహిస్తున్నంతగా నరక బాధను అనుభవించారు. కొంతసేపటికి వాళ్ళ శరీరాలలో నుండి వాళ్లను పోలిన నల్లటి రూపాలు బయటికి వచ్చి మంటలో పడి ఆహుతి అయిపోయాయి. ఇంతలో చెంచులు నృసింహుని పెడరెక్కలు విరిచి కట్టి చెంచులక్ష్మితో సహా అక్కడికి వచ్చారు. శ్రీపాదులు బంధితుడైన ఆ నృసింహుని, నీవేనా నృసింహుడివి? చెంచులక్ష్మి నీ భార్యేనా? హిరణ్యకశ్యపుని వధించి ప్రహ్లాదుని రక్షించింది నీవేనా అని అడిగారు. 3 ప్రశ్నలకు అవును అంటూ జవాబు చెప్పాక చెంచులక్ష్మి, నృసింహులు ఇద్దరూ జ్యోతి స్వరూపాలుగా మారి అందరూ చూస్తూ ఉండగా శ్రీపాదులలో లీనం అయ్యారు. బిల్వమంగళుడు మహర్షిగాను, చింతామణి యోగిగాను మారిపోయారు. నృసింహ దర్శనం కలిగించమని మంగళగిరిలో వాళ్లు మనస్ఫూర్తిగా కోరుకున్నందువల్ల సాక్షాత్తు నృసింహస్వామిని ఆ పవిత్ర భూమిలో చూడగలిగారు. చిత్రాతి విచిత్రమైన లీలలు జరిగిన ఆ భూమి భావికాలంలో చిత్రాడ అనే గ్రామం అవుతుందని శ్రీపాదులు చెప్పారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం.